దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ యొక్క శనివారము విజ్ఞాపన ప్రార్థన కూడికలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు అనిపిస్తున్న ప్రియా దేవుని బిడ్డకును నా నిండు హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నా. నా ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు చక్కగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు, పాటలు పాడి ఉన్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. పరిశుద్ధ లేఖనంలో ఎన్నో మాటలు మనకి దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఎన్నో మాటల ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఎన్నో మాటల ద్వారా దేవుడు ఒక తృప్తి కలిగి ఉండేటువంటి జీవితాన్ని మనకి దయచేసుకుని ఉంటారు. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉంటే అన్న వర్తమానం మనం చూసుకుంటే, అసలు విశ్వాసము, నమ్మకము, విధేయత మనం ఎందుకు కలిగి ఉండాలి, ఎవరికి కలిగి ఉండాలని నేను అడిగితే మీరేమంటారు? దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే అది మనకి ఎంతో మేలు, దీవెన, ఆశీర్వాదకరమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని దేవుడు ఈనాడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. అంటే మనం ఏదైతే విశ్వసించామో, ఏదైతే నమ్మామో, ఏదైతే ఆశించామో, ఏదైతే కావాలని మనం పోరాడుచున్నామో అది దేవుడు మనకి స్థిరపరుస్తాడని తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడు అది మన దగ్గర మన పక్షాన స్థిరపరచబడాలంటే మొదటిగా మనం విశ్వాసము కనపరచాలి, నమ్మకము కలిగి ఉండాలి. సర్వము సృష్టించిన సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమన్నా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. అందుకనే ఈ విశ్వాసము, మనం ఎంత విశ్వాసం కలిగి ఉంటే అంత ఆశీర్వాదం దేవుని ద్వారా మనము పొందుకుంటాం. ఈ విశ్వాసం విషయంలో మనం ఎందుకు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపావరములు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం అంటే కొన్ని సందర్భాలు ఈ విశ్వాసం విషయంలో కొంచెం వెనకడిగి వేసిన వారిగా మనము మన జీవితాల్లో వెనక్కి చూస్తే కనుక ఆ అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన మట్టుకు మనం నమ్మకంగా, విశ్వాసంగా, దృఢంగా, బలంగా ఉన్నప్పటికీ అపవాది ఏం చేస్తాడంటే నీవు అనుకున్నది జరిగిద్దా, ఇది నిజమా అనేటువంటి ప్రలోభలో, అసలు అపవాది యొక్క అవనమ్మకం మొట్టమొదటిలోనే అపవాది అయినటువంటి సాతాను ద్వారా ప్రేరేపించడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క శనివారము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని దేవుడు తెలియపరుస్తున్నాడండి. చూద్దాము మూల వర్తమానము మత్తయి సువార్త పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి దేవుని మాటలు జాగ్రత్తగా అందరూ చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? అంతటా యేసు ఇక వెలుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. ఇక్కడ ఈ మత్తయి సువార్త 8వ వాక్యంలో చూస్తా ఉంటే శతాధిపతి గురించి పరిశుద్ధ లేఖనంలో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము, అయ్యా నా దాసుడు అనారోగ్యపరుస్తుంది, బాధపడుచున్నాడు, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచాలనేటువంటి మాట అక్కడ తెలియపరుస్తూ ఉన్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శతాధిపతి ఉన్నటువంటి విశ్వాసం ఎంత నమ్మకమైనటువంటి విశ్వాసమో. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, దాసుడా అయ్యా మీరు గొప్ప కార్యాలు చేయిస్తారంట, స్వస్థతలు జరిగిస్తారంట, మా దాసుడేమో తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి మరి ఇబ్బందికరమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలంటే, లేదు నేను మీ ఇంటికి వస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తాడండి. లేదు మీరు మా ఇంటికి వచ్చినందుకు కూడా మేము పాత్రులము కాము. ఈనాడు మనం చూస్తా ఉంటే
మనము మన గృహంలోనికి దేవుణ్ణి స్వీకరించాలన్నా, మన యొక్క హృదయంలోనికి దేవుని ఆహ్వానించాలన్నా ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు, ఎన్నో గొప్ప గొప్ప మాటలు మనం తెలియపరుస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనము కలిగి ఉన్నాము అనుకుంటాం, కానీ ఉండలేని సందర్భాలు మన జీవితంలో ఎదురవుతున్నాయా లేదా అంటే మన మట్టుకు మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు ఈ కార్యము జరిగిస్తాడనేటువంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు అది దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆ శతాధిపతి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు స్వస్థపడతాడండి. ఆ మాటకి యేసుక్రీస్తు ప్రభువారే ఈయన విశ్వాసం ఎంత గొప్పది అనే ఒకలాంటి ఆశ్చర్యం తనకు కలిగింది. దానిని మనం అవలంబించుకున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని, మన కుటుంబాల్లో కొన్ని అద్భుతాలు జరిగించాలని, ఉదాహరణకి కరోనాలో మనల్ని దేవుడు స్వస్థపరిచిన రీతిగా అనేకమైన విషయాలు దేవుడు బలపరచాలని ఆలోచన కలిగి ఉంటాడా లేదా? ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనకే అవిశ్వాసం వస్తూ ఉంటుంది, అవనమ్మకం వస్తూ ఉంటుంది. కానీ మనము దేవుని ద్వారా విశ్వాసం ఉంచగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన ఉన్నతమైనటువంటి బలమును, శక్తిని, జ్ఞానమును పొందుకుంటూ ఆయన యందు మనం అమితమైనటువంటి విశ్వాసం కనపరచగలిగితే, యేసు క్రీస్తు ప్రభువారిని అడగక ముందే నీ ప్రార్థన దేవుడు పరలోకముల నుండి అవును అనును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నేను ఇందాక మధ్యాహ్న కాలం ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చదువుతుంటే, ప్రభువు చేసిన కార్యాలు, నా జీవితంలో చేసిన కార్యాలు ఒక్కసారి నాకు దేవుడు జ్ఞాపకం చేశాడండి. నిజమే కదా, ఎన్నో విషయాల్లో కాపాడాడు, ప్రయాణంలో కాపాడాడు, శోధనలో కాపాడాడు, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో కాపాడాడు, నిందల్లో కాపాడాడు, అవమానాల్లో కాపాడాడు, బాధల్లో కాపాడి చెప్పుకుంటా పోతే చాలా సమయం అయిపోతూనే ఉంటుంది. కనుక దేవుడు తప్పకుండా ఆయన్ని విశ్వసించే వారికి, దేవుణ్ణి విశ్వసించే వారి పక్షాన దేవుడు మేలుకరమైనటువంటి కార్యాలు జరిగించును గాక. ఆమేన్. శతాధిపతికి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో నీ దాసుడు స్వస్థత అవును గాకని తెలియపరచాడండి, స్వస్థత పొందుతాడని తెలియపరచాడు. ఏ సమయంలో అయితే ఆయన చెప్పాడు, సుమారు 1 గంట ప్రాంతంలో చెప్పాడు అనుకోండి దేవుడు, అదే 1 గంట ప్రాంతంలో ఆయన దాసుడు స్వస్థత పొందాడు. అంత అద్భుత కార్యము దేవుడు జరిగించాడండి. ఈనాడు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని మనకు తెలుసు, దేవుడు మనతో ఉంటాడని మనకి తెలుసు, దేవుడు మనల్ని చూస్తున్నాడని మనకి తెలుసు. కానీ ఏదో ఒక అవిశ్వాసము, ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి వెనుకలాగేటువంటి ఆలోచన, లేకపోతే దేవునికి సమీపంగా ప్రార్థనా జీవితంగా దేవుని యందు అమితమైనటువంటి విశ్వాసము, నడిపింపు, ఆయన కృప, ఆయన ఆలోచన, ఆయన తలంపులు కలిగి ఉంచున్నప్పుడు అపవాదికి అసలు ఇష్టం ఉండనే ఉండదు. ఎంతమంది చెప్పారు కదా, మనుషులకి ఏది చూపిస్తూ పడిపోతారు అపవాదికి గ్యారెంటీగా తెలుసు. ఎందుకంటే మన చిట్టా అంతా అక్కడ ఉంటుంది. నా పేరు మీద ఒక లిస్ట్ ఉంటుంది, ఎప్పుడు రక్షణ పొందాడు, ఆహా ఆయనకి ఏంది బలహీనత, ఓహో అయితే ఇతను ఎలా పడేయాలి, ఆహా అని ఆలోచన. ఆ యొక్క అవిశ్వాసము, ఆ ఇబ్బందులు, ఆ సమస్య మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసము కనపరచాలండి. హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క వెరోనికైనటువంటి స్త్రీ తన విశ్వాసాన్ని కోల్పోయింది. తనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని బట్టి, తనకున్న నమ్మకాన్ని, తను స్వస్థపడతానటువంటి ఆ యొక్క ఆలోచన, నా పక్షాన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తానటువంటి సమస్తము తన ధనమున్నంతసేపు తనకి జ్ఞాపకం రాలేదు. సమస్తము పోయిన తర్వాత అప్పుడు దేవుని మీద నమ్మకము వచ్చిందండి. డబ్బున్నంతసేపు ఆడకెళ్దాం, వేడికెళ్దాం, అధ్యాత్మం అనే ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు నేను అంటాను ఒక మాట, కొంతమంది కుటుంబాల్లో క్యాన్సర్ గడ్డలు వచ్చి స్వస్థపడిన వాళ్ళు కదా ఉన్నారు. అంతదాకా ఎందుకు, మన కుటుంబంలోనే ఇక హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆపరేషన్ చేయకపోతే నీ బ్రతికేమైపోతుంది అనేవాళ్ళు వెంటనే స్వస్థపరచబడే స్థితి మనం చూస్తున్నామండి. జాన్వీ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయితే ఆయన కాలు చేతులు విరిగిపోయి బాడీ అంతా రక్తంతో ముద్దయిందంట. ముద్దయిన సందర్భంలో ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలంటే వెంటనే ఆయన అన్నాడంట, నన్ను దేవుని మందిరంలో తీసుకెళ్ళాను అన్నాడంటాడు. దేవుని సన్నిధికి తీసుకెళ్లి కొన్ని రోజులు తలుపు వేసి ప్రార్థన చేస్తా ఉంటే సంపూర్ణ స్వస్థత దేవుడు తనకి దయచేశాడు. హల్లెలూయా. జాన్వీ గారి సాక్ష్యంలో చూస్తూ ఉంటే మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు
మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించబోచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనకి విశ్వాసం వచ్చింది? దేవుడు మనకి సమృద్ధిగా సమస్తము దయచేసినప్పుడు విశ్వాసము. మన పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో మనకి ఏ ఆటంకము లేకుండా దేవుని వైపు ఆశ, ఆలోచన, తలంపులు కలిగి నడుస్తున్నప్పుడు మనకి విశ్వాసము ఉంటుంది. నేను అంటాను, యోబుకున్న విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం, అవునా కదా? సమస్తము ఉన్నతమైనటువంటి స్థితి చూశాడు, దరిద్రపు స్థితి చూశాడు. కానీ ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉందాం. కొన్ని మాట్లాడినప్పటికీ, కొన్ని స్నేహితులు తనని భ్రమపరచాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ తను వెనుకంజ వేయడానికి ఎప్పుడు కూడా ఇష్టము పడలేదు. కనుకనే రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నాడండి. ఈనాడు మన వద్ద ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం కావాలో వద్దా? కావాలి. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. ఈ విశ్వాసం అనిలో మనం ఎప్పుడు కూడా తొట్టిల్లకూడదు. విశ్వాసములో స్థిరముగా ఉండాలి, విశ్వాసములో నమ్మకముగా ఉండాలి. విశ్వాసకర్త అయినటువంటి దేవుని యందు నీతియుక్తమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుని ద్వారా పొందుకునేటువంటి ఆశీర్వాదాలు మన దగ్గర నుంచి ఎవరో దొంగిలించరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విశ్వాసం అనే మాట గ్రీకులో పిస్టేయు అంటారండి. ఏమంటారు? చదువుతారంటే నాకు తెలుసు, ఆ ఒత్తులు ఉంటే తర్వాత సంగతులే, కానీ దాన్ని వేరేలాగా అన్నాం అనుకో వేరేలాగా ఉంటుంది. ఏమంటారు? విశ్వాసము గ్రీకులో పిస్టేయు అంటారు. విశ్వాసం అనగా దేవుని మీద నమ్మకము ఉంచటం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు గొప్ప గొప్ప సూచక్రియలు మన జీవితంలో జరిగించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో చెప్పలేనటువంటి చెప్పసక్యం కానీ గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఎందుకు మనకి అపవిశ్వాసం కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుందంటే, మనమే కొన్ని సందర్భాల్లో విశ్వాసంగా లేనటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఒక 3 మాటలు నేను మీకు క్లుప్తంగా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట, దేవుని కనుక నువ్వు విశ్వసించగలిగితే కలవరము నీకు ఉండదండి. ఈ కలవరము దేనికి గుర్తు అంటే, స్థిరమైన జీవితం మనం కలిగి ఉంటాం. సడన్గా ఏదో వచ్చింది అనుకోండి, అయ్యో ఏమైంది ఏంటి అనే ఆలోచన. ఇప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలో ఉండి దేవుని మాటలు శ్రద్ధగా మనం ఆలకిస్తున్నప్పుడు ఏదైనా భయంకరమైనటువంటి శబ్దం అక్కడ నిలబడింది అనుకోండి, మన శరీరము, మన యొక్క చూపు ఏం చేసిందంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆటోమేటిక్గా బాడీకి, బ్రెయిన్కి డైరెక్షన్ పంపించి మీకు తెలియకుండా మీరు వెనక్కి తిరుగుతారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విషయంలో మనం ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడు బయట ఏం జరుగుతున్నా మనకు అవసరం లేదు. కరెంట్ ఉన్నా పర్వాలా, కరెంట్ లేకపోయినా పర్వాలా. ఎందుకంటే ఎక్కడైతే ప్రభు సన్నిధి జరుగుతూ ఉంటుందో ఆ చుట్టూ సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి, ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగని అవి అంత మాత్రము ఇంకా అంత అంటే అన్ని విషయాలు అలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇంకా బాధలు కొన్ని సందర్భాలు వచ్చినప్పటికీ ఎవరైతే ద్వేషము, ఎవరైతే అసూయ, ఎవరైతే వేరే ఆలోచన కలిగి ఉన్నారో దినములు గడుస్తూ ఉన్నప్పటికీ వారి మనస్సును దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3:15-16 చదువుకున్నాం. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, మోషే ఎలాగైతే సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును. మన టాపిక్ ఏంటంటే విశ్వాసము ఉంచే ప్రతి వాడు. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసములకు కర్తైనటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఈ లోకంలో భక్తి కలిగి, యథార్థత కలిగి, ప్రేమ కలిగి, నిజమైనటువంటి జీవితం మనం కలిగి ఉండలేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి అంటే అపవాది యొక్క ఉచ్చులో పడిపోతూనే ఉంటాయి. ఇంకా మనం చూస్తూ ఉంటే అక్కడ ఏముంది, కదమ్మా, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోక రాజ్యం ఎత్తబడాలంటే ఏం చేయాలి? మొదటగా మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తానటువంటి విశ్వాసం మనం కలిగి ఉండేవారమై ఉండాలి.
దేవుడు నాతో ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నా కుటుంబాన్ని దీవించేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మన శోధనలో, వేదనలో, బాధలో, ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మదగిన దేవుడు నాతో ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఏం చేస్తుందంటే దేవునిలో బలపరుస్తుందండి. ఆత్మీయమైనటువంటి నడిపింపు మనకి ఇస్తుంది. ఒక విధమైనటువంటి కాపుదల, భద్రత. ఏ రీతిగా మనము దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, విధేయతను బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడా లేదా? జరిగిస్తాడు. అంతదాకెందుకు, ఇప్పుడే ఇంతవరకు మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప మేలులు, ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో మనం కనులారా చూసినవి ఉన్నాయి, చెవులారా వినినవి ఉన్నాయి, లేకపోతే కొన్ని సందర్భాల్లో వీడియో ద్వారా చూసినటువంటి అనేక మంది జనముల పక్షాన చేసినటువంటి కార్యంలో మనం చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. అయితే టోటల్గా నేనేమంటానంటే మనిషికి అసలు ఏది ప్రాముఖ్యమైంది? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనిషికి ఏమి ఉన్నా లేకపోయినా ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అదేంటి? ప్రార్థన జీవితం. ఇంకా పూర్తిగా చెప్పాలి, విశ్వాసము. ఓకే, పాయింట్ వైజ్ గా. ఇంకా పాటలు, బాగా పాటలు కాపీ అవుతాయి. ఓకే, మనిషి యొక్క ఆలోచన ఏమై ఉండాలంటే ఎన్నటికైనా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉండాలండి. ఈ పరలోక సంబంధమైనటువంటి అనుభవం మనం ఈ లోకంలో కలిగి ఉంటే దేవుని చిత్తమైనటువంటి విశ్వాసము, నమ్మకము, నడిపింపు, ఆత్మీయమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆ పరలోక రాజ్యం ఏదేం లేదు. ఎప్పుడో చిన్నప్పుడు కోటా నుంచి చదువుతున్నాళ్ళే రెండో రాగడ అన్నది. ఎప్పుడు వస్తుందా రెండో రాగడ? పక్కన వాళ్ళేమో లోకానుసారం తిరిగే వాళ్ళేమో బాగానే ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు, మాకేంది బాధ, మేమేంది శుక్రవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నాం, మాదేమో ఎక్కడేసిన పొందాలి అక్కడే ఉంది. పక్కన వాళ్ళేమో చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతారని అవిశ్వాసం, అపవాదం మన మీదకి వేస్తాడు. కానీ మనం నిరీక్షణ కలిగి ఉండే వారమై ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితంలో నిత్యమైనటువంటి కృపను పొందుకుంటారంటండి. హల్లెలూయా. ఇప్పుడు మనం నిత్యమైన కృపను పొందుకోవాలంటే మొదటిగా మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. శతాధిపతి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసమో! దేవా, నా దగ్గర పన్నులు ఉన్నారయ్యా, నేను ఇది ఇక్కడ నుంచి తీయంటే తీస్తాను, అక్కడ పెట్టంటే పెడతారు. కానీ నీలాంటి ఉన్నతమైనటువంటి దేవుణ్ణి, సర్వశక్తి మంతుణ్ణి నా కుటుంబంలోనికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. అక్కడ ఏం కనబడుతుందంటే తన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తగ్గింపు కనబడుతుందండి. ఈనాడు మనకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు డాక్టరానో లేకపోతే ఏదైనా యాక్టరానో వచ్చిందనుకోండి, పక్కన పలకరయ్యాం. ఏం లేనప్పుడేమో అక్క, అమ్మా, నువ్వేనమ్మా మాకు దిక్కమ్మా అంటాం. అదేందో నాకు తెలీదు. చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే డబ్బు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు పాపం ఏదైనా వండుకున్నా కానీ అక్కడ వాసన మాత్రమే లేదు ఫ్రీగా, కానీ ఏం పెట్టడానికి లేదు. ఎందుకంటే మనసు అంగీకరించదు. అదేందో వాళ్ళు మనకి బాధలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనకి తోడుగా ఉండి బలపరిచినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకునే అనుభవం మనం కలిగి ఉండాలండి. కొంతమంది ఏం చేస్తారంటే మా పాస్టర్ గారు అంటా ఉంటుంది, తిన్నసేపు తిని అయిపోయిన తర్వాత మర్చిపోతారంట. అలాంటి వారికి మనం ఉండటానికి వీలు లేదు. ఇంకో మాట చదువుతామండి కింద. అది విషయం, అసలు విషయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. అందుకనే మనం నశించిపోకూడదని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకి అనుగ్రహించాడండి. ఆయన మనవలే, నీ వల్లే, నా వల్లే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది అంటారు, యేసు ప్రభు అప్పుడు ఎక్కడ వచ్చారండి, ఏడొచ్చారండి, రా యెరూషలేం రా తీసుకెళ్ళి చూద్దామని చాలా మంది తీసుకెళ్ళి కనులారా చూపించినటువంటి సందర్భాలు చాలా వాళ్ళ జీవితంలో ఉంచినే ఉన్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిత్యమైనటువంటి జీవితం ఈ లోకము కానే కాదండి.
పరలోకమే మన జీవితమైంది, పరలోకమే మనం చేరవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదంతా ఒక టెస్ట్, ఒక పరీక్ష. 10th పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే డిగ్రీ, ఏ చదువుకోవాలి మనం వెళ్ళాలంటే దాంట్లో ఉత్తీర్ణమై ఉండాలి. అలాగే ఈ జీవితమైనటువంటి ఈ పయనంలో, ఈ పరీక్షలో మనం దేవుని వైపు ఉంటే దేవుని చిత్తమైనటువంటి వరాలు మనం పొందుకుంటాం. మనం లోకం వైపు ఉంటే లోక చిత్తమైనటువంటి శాపాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. అందుకని లోకంలో ఉన్న వాటిని ప్రేమించువాడు నావాడు కానే. ఇప్పుడు మనం వేటిని ప్రేమించాలి? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సియోను అనగా ఆయన పారడైజ్, ఆయన పరలోకం ఎలా ఉంది ఏంటి అనేటువంటి కళలు అనేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అంతేగాని రేపు ఏం చేద్దాం అని ఈ రోజుకి ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, శరీరం ఏం చేస్తా ఉంటుందంటే చక్కగా ఏదో చేసుకుని తిను తర్వాత అంటూనే ఉంటుంది. అలాగ ఉండడానికి మనం వీలు లేదండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. నేను ఒక న్యూస్ చూస్తున్నా, చిన్న కామెడీ న్యూస్. అది భార్య అంటే అందంగా ఉందని గుండు కొట్టించేసాడంట. పెళ్ళయింది కొన్ని రోజులు అయింది, ఒక చక్కగా ఉన్న అందరూ చూస్తున్నారని రేపు గుండు కొట్టించాడంట. ఆమె పోయి ఊరుకుంటుంది, ఆమె పోయి కేసు పెట్టిందంట. పరిస్థితులు చూస్తూ ఉంటే అన్ని వింత పరిస్థితులు ఎదురవచ్చు ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని మనం వెనుకంజ వేయడానికి వీలు లేనే లేదు. ఇందా చదువుకున్న మత్తయి సువార్త ఒకసారి చదువుకోండి, చివరి పాయింట్. మత్తయి సువార్త 8వ అధ్యాయము. అమ్మా కాదు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుకోండి. అంతటా యేసు ఇంకా వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని. ఒక్క నిమిషం అండి, 5వ వచనం చదువుతారు ఒకసారి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచుదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులు ఉన్నారు. పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. ఇది ముఖ్యమైనటువంటి మాట. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వానిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసము చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలండి. చూడండి, ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపడ్డాడు ఆయన మాటలకి. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఆయన మాట మాత్రము సెలవిచ్చిన చాలు దేవుడు కార్యం జరిగిస్తున్నటువంటి విశ్వాసం తను కలిగి ఉన్న రీతిగానే దేవుడు కార్యం జరిగించాడు లేదా? మనం అనుకున్నటువంటి రీతిగా, ఉదాహరణకి 1 గంట సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీవు అనుకున్నట్లే స్వస్థత కలుగును కాకనేటువంటి మాట తెలియపరిచినప్పుడు వెంటనే ఆ సమయంలోనే స్వస్థత పొందినట్లు ఆ టైంను బట్టి శతాధిపతి క్యాలిక్యులేషన్ చేస్తున్నట్లు మనం పరిశుద్ధ లేఖనాన్ని బట్టి చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు నేను అంటాను, మన విశ్వాసం ఎలా ఉంది? నీకు తల్లిదండ్రులు లేకపోతే తెలిసి నీకు తెచ్చి మంచిగా ఇచ్చినంతసేపు బాగానే ఉంది. ఎవరు ఏమీ లేదని ఏం చేస్తావు? అందుకే ఈ మధ్య అందరూ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. బీపీలు 2 రకాలు, ఒకటి లో బీపీ, ఒకటి హై బీపీ. లో బీపీ వచ్చినప్పుడేమో అమ్మ భార్య భర్త ఉంటారు కదా, భర్త సంబంధమైనటువంటి అత్త మామయ్యతో మాట్లాడాలంట. ఏది? లో బీపీ ఉన్నప్పుడు. హై బీపీ ఉన్నప్పుడు
తన యొక్క తల్లిదండ్రులు ఉంటారు, ఎవరు భార్య యొక్క అంటే స్త్రీ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళతో మాట్లాడాలంట. అప్పుడు ఏమైందంటే బ్యాలెన్స్ అయింది. అర్థమైంది మీకు? అర్థం కాలేదు, మళ్ళీ చెబుతా. మనకు అర్థం కాలేదుగా. ఇప్పుడు బీపీ అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. ఎక్కువ ఉన్న ఇబ్బంది, తక్కువ ఉన్న ఇబ్బంది. అయితే స్త్రీలు చేయాల్సిన పని ఏంటంటే హై బీపీ ఉన్నప్పుడేమో తల్లిదండ్రులతో మాట్లాడాలి, ఫోన్ చేసా లేకపోతే ఎట్లా కట్ట. అప్పుడు ఏమైందంటే స్లో పడింది, తగ్గిపోయింది. ఎందుకంటే అమ్మతో, నాన్నతో, అక్కతో, చెల్లితో మాట్లాడితే అదేందో తెలియదు, సమయం కూడా తెలియదు చాలా మందికి. నేను కూడా చూస్తున్నా ఇంట్లో ఫోన్లో మాట్లాడుతుంటే. అదే తక్కువ బీపీ ఉన్నప్పుడు అత్తతో, మామతో మాట్లాడాలి. ఎందుకంటే గై మాట్లాడతారుగా, లేచిన కానీ బీపీ కంట్రోల్ అయిపోయింది. ఇబ్బంది ఏమంటాడు వీలు లేదండి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్త కలిగి ఉండేటువంటి అనుభవం మన జీవితాల్లో ఎదురు చూస్తూ ఉండాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40-42 వచనాలు చదవగలరండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40-42. ఒక్క నిమిషం అండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40 వచనం, 40 నుంచి 41, 42 చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందురని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విడిచిన యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండురి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు చేసిన కార్యం మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు? ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి అనేక విధమైనటువంటి మాటలతో సాక్ష్యం ఇస్తూ దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విన్నటువంటి మాటలు యందు వారు విశ్వాసం ఉంచారు. ఎంతమంది? 3,000 మంది విశ్వాసం ఉంచారు. కాబట్టి వారు రక్షణ పొందగలిగారు. అదే విశ్వాసం లేకుండా రక్షణ పొందాలంటే పొందగలరా? పొందలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్లో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతూ ఉంటాడు. చెప్పినప్పుడు విశ్వాసం ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని వింటున్నట్టు నటిస్తూ ఉంటారు కొంతమంది. అవునా కదా? కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ టచ్ చేసి ఆ వాక్యం ద్వారా దేవుడు వారితో మాట్లాడేటువంటి సందర్భంలో ఆ వాక్యం మీద కేంద్రీకమై ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే ఏంది ఇంకా పలావ్ వాసన వస్తుంది, మసాలా వాసన వస్తుంది, కానీ అంతే అదే కానీ ఇంకా లాస్ట్ మాట చెప్పు అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎవరు ఏ చెప్పులు వేసుకొని వచ్చారు, ఎవరు ఏ చీర కట్టుకొని వచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ బట్టలు వేసుకొని వచ్చారు చూసేలో ఉంటారా? ఉంటారా? మీటింగ్లో కొన్ని సందర్భాల్లో అలాంటి వాళ్ళు కనపడుతూనే ఉంటారు. అయితే ఆ పేతురు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ 3,000 మంది యొక్క దృష్టి దేవుని వాక్యం మీద కేంద్రీకమై ఉన్నది. మీకు ఒక గొప్ప కార్యం ఒకటి చెబుతా. అంటే మన సమయము ఎలాగ మనం సద్వినియోగపరుచుకుంటున్నాం, సమయము తెలియకుండా ఎలా ఉంటుందన్న మాట నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యము మనకు అవసరమైనప్పుడు, లేకపోతే ఆ వాక్యము మనం స్వీకరించేటప్పుడు మనకేం తెలియదంటే సమయం తెలియదు. దేవుని వాక్యం వింటున్నాం అనుకోండి, ఉదాహరణకి ప్రార్థన అనుకున్నాం, ఒక అరగంట గంట అనుకున్నాం, మనం ఇంటి దగ్గర ఏదో పని చేసుకుని వచ్చాం, ఎప్పుడు అరగంట అయింది ఎప్పుడు గంట అయిందినా మనం గడియారం కలిసి చూడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మన మైండ్ ఏం చేస్తుందంటే ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని ఆత్మీయమైనటువంటి నడిపింపులోకి నడిపిస్తుంది. అంటే పూర్తిగా మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు సమస్తం ఇక జ్ఞాపకం రావు. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, మన్నాయి సంఘంలో మన సంఘంలో ఏం చెబుతూ ఉంటారంటే మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పుడు సమస్తము విడిచిపెట్టి రావాలి. ఇంట్లో కూర ఉందని, లేకపోతే ఇంట్లో డబ్బులు ఉన్నాయని, మన ఇంట్లో ఎవరైనా వచ్చి మనం 5 లక్షలు ఇచ్చారనుకోండి, అసలు ప్రార్థనలో ఉన్నవారికి మనం ఉంటామా? అమ్మ ఊరికి అసలు వస్తారు ప్రార్థనకి? రాదు. అవునా కదా? లేకపోతే ఆ బీరో తెచ్చుకోలేదు, ఆటో వేసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అంత ఎవరు చేయలేదు అనుకోండి. కనుక మన మనస్సు ఎక్కడ ఉండాలంటే దేవుని యందు మాత్రమే కేంద్రీకమై ఉండాలండి.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం శతాధిపతి వలె విశ్వాసము కలిగి ఉండాలి. ఈ లోకంలో చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డల పక్షాన వ్యర్థమైనటువంటి కార్యములు, బిడ్డలు తల్లిదండ్రుల పక్షాన వ్యర్థమైనటువంటి కార్యములు, లోక సంబంధమైనటువంటి స్థితిలో, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో, లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటున్నాయి. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వారిని అపరిశుద్ధ పరచాలని అపవాది ఒక బలం తీసుకొని తిరుగుతూ ఉందండి. ఒక బలం ఏర్పాటు చేసుకొని తిరుగుతూనే ఉన్నది. కూర్చోవచ్చు అవసరం లేదు, దాంట్లో కూర్చోదు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యంగా మన విశ్వాసం ఎలాగుంది. అందుకని సూటిగా దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనకి విశ్వాసం ఉండగలిగితే మనం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే ఆశించామో, ఏదైతే పొందాలని తలంచామో అది దేవుడు మన పక్షాన జరిగించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక అని నేను ప్రార్థన చేసుకున్నామండి. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలకి మీరు ఇచ్చిన విశ్వాసం ఎంతో గొప్పదనైనా తండ్రి. ముందుగా వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి మీ దగ్గర విజ్ఞాపన చేసేటువంటి కృప దయచేసి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు పొందినటువంటి విశ్వాసము వ్యర్థము కాకుండా మీరు చేయుదురు గాక. ఇదిగో నీ విశ్వాసము నీ యొక్క పక్షాన అవును గాక అని మీరు తెలియపరిచారు తండ్రి. నీ బిడ్డలు ఎందులోనైనా తండ్రి విశ్వాసము కలిగి ఉన్నారు, అవి స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. ఇదిగోనైనా ప్రభా, నీ బిడ్డల జీవితాలు ఏది కొదువుగా ఉందో, ఏది కొరతగా ఉందో, ఏది సమస్యగా ఉందో, ఏది ఇబ్బందిగా ఉందో, ఏది అవమానంగా ఉందో, ఏది హేళనగా ఉందో, ఏదినైనా తండ్రి వారికి నైనా తండ్రి ప్రభావితం చూపిస్తుందో సమస్తము మీరు మా పక్షాన ఎరిగి ఉన్నారు ప్రభా. మాకున్నటువంటి ప్రతి బంధకాలు, సమస్యలు, ఇబ్బందులు క్రీస్తు యేసు నామమున మీరు తీసివేయుదురు గాక. ఆ విశ్వాసం మాలో మీరు స్థిరపరచబడుదురు గాక. అంటే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీ బిడ్డలు తండ్రి నీ యొక్క విశ్వాసము కలిగి, ఇదిగో ప్రభు సన్నిధిలో ప్రభు ఉన్నటువంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయటకు, పాటలు పట్టకు మీరు నడిపించున్నారు తండ్రి. నీ బిడ్డల విశ్వాసము అంచెలంచెలుగా బలపరచుదురు గాక. నీ బిడ్డల విశ్వాసము పరలోక రాజ్యము నేను చేరాలి, నిత్య జీవం నేను పొందుకునేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి మీ కుమారుడు నైనా ప్రభా ఈ లోకానికి పంపించున్నారు తండ్రి. మా కొరకునైనా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు చివరి రక్తపు బొట్టు వరకు కల్వరి కొండ మీద బలి అయ్యి చివరి రక్తపు బొట్టు వరకు నైనా తండ్రి మా కొరకు నైనా తండ్రి చిందించి ఉన్నారు ప్రభా. అది జ్ఞాపకం చేసుకునేటువంటి విశ్వాసం మాకు దయచేయండి. ఎక్కడనైనా తండ్రి పరిశుద్ధతలో పడిపోకుండా, నీతిలో నైనా తండ్రి ఇబ్బందికరమైన స్థితిలో పడిపోకుండా మా యొక్క పరిశుద్ధత కట్టుకొని తండ్రి పరిశుద్ధతలో, విశ్వాసములో, నమ్మకములో విధేయత కలిగి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో శతాధిపతి ఉన్నటువంటి విశ్వాసం మాకు కూడా మీరు దయచేయండి ప్రభా. ఇదిగో మేము ప్రభు సన్నిధిలో ఉండి ఆమేన్ అనగానే మేము ఏదైతే తలంచామో అది మీరు సియోనులో నుండి మాకు జరిగించుదురు గాక. నీ బిడ్డలైన తండ్రి విజ్ఞాపన ద్వారా ఏదైతే ప్రార్థన నీ సన్నిధిలో చేసి ఉన్నారో ఆ ప్రార్థన మీరు ఆమేన్ అని మీరు చేసిన ప్రార్థన మీరు జవాబు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి, సమస్త విషయాల్లో బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ప్రభా, విశ్వాసము లేకుండా మీకు ఇష్టలుగా ఉండలేమని తెలియపరచావు తండ్రి. కనుక మాలో విశ్వాసము దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి. నీ ఉన్నతమైనటువంటి కాపుదల, నీ ఉన్నతమైనటువంటి ప్రేమ, నీ ఉన్నతమైనటువంటి కృప మా మీద నిండుగా మెండుగా మీరు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. ఇప్పుడు జయం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తనకున్న సమస్యలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు సమస్తం మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. సమస్తము మీరు సమాధాన పరచబడుదురు గాక. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబంలో సమస్యలు తొలగించండి. వారి పనుల్లో, రాకపోకల్లో, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా సమస్త విషయాల్లో మీరు తోడై ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ బిడ్డ దేవమ్మ గారిని బట్టి వందనాలు తండ్రి. తను కూడా తండ్రి ఒంటరిగా ఉంటుండగా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. తన స్థితిగతుల్లో, పరిస్థితుల్లో తండ్రి సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి మీ కృపావరములతో నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి.
నీ బిడ్డకి మీరు తోడే ఉండి బలపరచుదురు గాక, ఉన్నతమైన కృపతో నింపుదురు గాక, మీ తోడు పొందుకునేటువంటి విశ్వాసం నీ బిడ్డ జీవితంలో మీరు స్థిరపరచుదురు గాక. ఇదిగోనైనా ప్రభా బిడ్డలు తండ్రి అక్షయాన్ని బట్టి దావీదుని బట్టి ప్రార్థిస్తున్నాను, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ మీ సన్నిధిలో ఎదుగుచున్నారు, మీరు తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాం. చంద్రశేఖరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, తనకు ఉన్నటువంటి లోపాలు తొలగించండి, ప్రార్థన ధూపం నీ బిడ్డకి మీరు దయచేయండి ప్రభా, తన జీవితాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృష్ణ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి, ఆశ్రదించండి. తన నాయన తల్లి పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతతో తన జీవితంలో గొప్ప మేలును మీరు జరిగించుదురు గాక. ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని కొట్టివేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రవిని బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి, ఆశ్రదించండి ప్రభా. నీ బిడ్డను ఆయన తండ్రి మన శోధనలు, వేదనలు, ఇబ్బందులు సమస్తం మీరు చూస్తున్నాం తండ్రి, తొలగించండి. కుటుంబాన్ని కట్టండి, కుటుంబంలో ప్రతి బంధకాలు యేసు నామములో మీరు లయపరచుదురు గాక, కుటుంబాన్ని సరిచేయుదురు గాక, వారి కుటుంబాన్ని మీరు దీవించుదురు గాక. లూదియా బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి, ఆశ్రదించండి. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని బిడ్డ ఉంది నాయన తండ్రి, దానికి మీరు సంరక్షణ దయచండి, చేస్తున్న పనిలో జ్ఞానం దయచండి, కాపుదల దయచండి, ప్రొడక్షన్ దయచండి తండ్రి. ఇది 4 నెలలు ఎవరు లేరు కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మీరు నీ బిడ్డకి తోడుగా ఉండి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా సంఘ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు దీవించండి, ఆశ్రయించండి. మీ మాటలు వింటున్నా నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, కాపాడండి, పోషించండి, బలపరచండి తండ్రి. ఇదిగో తండ్రి సమస్తము చేయగలిగిన దేవా, మా ఆయన తండ్రి, మా విషయాల్లో గొప్ప కార్యం మీరు జరిగించి మీ ఉన్నతమైనటువంటి కృప, మీ ఉన్నతమైనటువంటి కాపుదల, మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి అట్టి విశ్వాసం మా అందరి జీవితంలో మీరు స్థిరపరచమని, బలపరచమని, నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి తన విశ్వాసంలో, నమ్మకంలో నడిపించి బలపరచును గాక, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మరియు కాపుదల, ఆయన ఆశీర్వాదము మనందరికీ తోడై ఉండను గాక, ఆమేన్. అందరికీ